ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. సంవత్సరమును దయాకిరీటముగా ధరింపజేసిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు ఘనతయు మహిమయు ప్రభావములు కలుగునుగాక. నా ప్రియ శ్రోతులారా, క్రొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన ఈ దినాల్లో మన హృదయాలకు బలాన్ని, ఆశను ఇచ్చే దేవుని వాక్యంతో మీ ముందుకు రావడం ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు మనం ధ్యానం చేయబోయే వాక్యం తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధముగా రాయబడి ఉన్నది. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకనినొకడు ఆదరించి ఒకనినొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి. ఈ వాక్యం క్రొత్త సంవత్సర ప్రారంభంలో మన జీవితం ఎలా ఉండాలో స్పష్టముగా చెబుతుంది. మన మాటల ద్వారా, మన చర్యల ద్వారా ఒకరికొకరు బలముగా నిలవాలని దేవుడు కోరుతున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు ఈ లేఖనాన్ని తెస్సలోనిక సంఘానికి రాస్తున్నాడు. వారు హింసను, కష్టాలను ఎదుర్కొంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో పౌలు వారికి చెప్పింది ఏమిటంటే, ఒకరినొకడు ఆదరించండి. ఆదరించడం అంటే కేవలం మంచి మాటలు చెప్పడం కాదు, అది భారం మోస్తున్న వారికి ధైర్యం ఇవ్వడం, నిరుత్సాహంలో ఉన్నవారికి ఆశను చూపించడం, పడిపోయిన వారిని మళ్ళీ లేపడం. బైబిల్లో మనకు అద్భుతమైన ఉదాహరణగా బర్నబా కనిపిస్తారు. అతని పేరుకు అర్థం ఏమిటో తెలుసా? ఆదరణ కుమారుడు. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 26 మరియు 27 వచనములో పౌలు క్రైస్తవుడైన తరువాత శిష్యులు అతన్ని నమ్మలేదు, అతనికి భయపడ్డారు. కానీ బర్నబా అతని దగ్గరకు వచ్చి అతని అపోస్తల యొద్దకు తీసుకెళ్లి దేవుడు పౌలు జీవితంలో చేసిన కార్యాన్ని వివరముగా వారికి తెలిపాడు. ఒక మనిషి ఇచ్చిన ఆదరణ వలన పౌలు అపోస్తలుడుగా ఎదిగాడు. అతని వల్ల సంఘాలు స్థాపింపబడ్డాయి. మన చేతిలో ఉన్న నూతన నిబంధనలో ఉన్న 13 పుస్తకాలు రాయబడ్డాయి. ఇదే ఆదరణ యొక్క శక్తి. క్రొత్త సంవత్సరం యొక్క 3వ రోజుల్లో మనం ఉన్నాం. మన చుట్టూ ఉన్న వారిలో ఎవరో ఒకరు మాటలలో గాయపడి ఉండవచ్చు, ఆర్థిక ఒత్తిడిలో ఉండవచ్చు, ప్రార్థనలో బలహీనముగా ఉండవచ్చు. దేవుడు మిమ్మల్ని, నన్ను పిలుస్తున్నారు, నువ్వు బర్నబాగా మారు అని. ఒక మెసేజ్, ఒక ఫోన్ కాల్, ఒక ప్రార్థన, ఒక ప్రోత్సాహమైన మాట, ఇవి ఎవరో ఒకరి క్రొత్త సంవత్సరాన్ని మార్చగలవు. నా ప్రియమైన శ్రోతులారా, మనము ఇప్పుడు క్రొత్త సంవత్సరంలో 3వ రోజులో ఉన్నాం. ఈ 3 రోజులు ఎలా గడిచాయో మనందరికీ తెలుసు. కొన్ని ఆశలు, కొన్ని ఆలోచనలు, కొన్ని ప్రార్థనలు మన హృదయాల్లో ఉంటాయి. ఈ క్రొత్త సంవత్సరాన్ని దేవుడు మనకు ఇచ్చింది ఒకరితో ఒకరు పోటీ పడడానికి కాదు, ఒకరినొకరు తక్కువ చేయడానికి కాదు, ఒకరినొకరు ఆదరించడానికి. ఈ సమయంలో మనం ఒక నిర్ణయం తీసుకుందాం. నేను ఇతరులను విమర్శించే వ్యక్తిని కాదు, నిరుత్సాహపరిచే మాటలు చెప్పే వ్యక్తిని కాను, ఆదరించే, బలపరిచే, ప్రోత్సహించే వ్యక్తిగా ఉంటాను. ఈ సంవత్సరంలో నిన్ను చూసేవారు ఇలా చెప్పాలి: ఈ వ్యక్తి మాటలు నాకు బలాన్ని ఇచ్చాయి, ఈ వ్యక్తి ప్రార్థన వల్ల నాకు ఆశ కలిగింది, నేను కృంగిపోయినప్పుడు దేవుడు ఇతనిని లేదా ఈమెను నా దగ్గరకు పంపాడు అని చెప్పాలి. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వాక్యాన్ని ఈ నూతన సంవత్సరంలో మన జీవన విధంగా మార్చుకుందాం. బర్నబా వలె మనముందాం. ఈ సందేశం మీకు ఆశీర్వాదంగా ఉండాలని కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మీ మాటల ద్వారా అనేకులకు క్రొత్త జీవితం ఇవ్వునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 948585085039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.